వర్గాలు, ప్రజాస్వామిక వాదులు, కుల సంఘాలు, అట్లాగే వివిధ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళతో స్వచ్ఛందంగా మాదిగలందరూ ఉద్యమానికి మేము మీకు సపోర్ట్ చేస్తాము, ఆర్థిక పరంగా కానీ అట్లాగే కార్యాచరణలో భాగంగా కానీ మరి ముందుకు వచ్చేసి ఎంతో మరి మన కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఈరోజు ఫిబ్రవరి 7 తారీఖున జరిగేటువంటి లక్షలాది డప్పుల సమూహంలో వేలాది గొంతుల పాటల సమూహంలో మేము సైన్ చేయడం అని చెప్పేసి అట్లాగే ఈరోజు సిద్దిపేట ప్రజలు ఉన్నటువంటి మా మధ్యలో ఎలాంటి తారతమ్యాలు లేవు, ఎలాంటి విభేదాలు లేవు. మా అన్న మందకృష్ణ మాదిగన్న గారిని ఎవరు ఏదన్నా మేము ఒక సైనికుల యొక్క రక్షణ కవచంలో కాపాడుకుంటూ ఈ జీవితం కొనసాగిస్తూ ఉన్నాం. మేమందరం కూడా మాదిగ దండోరగా ఎక్కడనో ఏర్పాటు ఉంది, అది విడిపోయింది అనేటువంటి ఆలోచనలు మీరు మానుకోండి. కలిసి మమేకమై ఈ జాతి రక్షణ కోసం, ఈ జాతి అభివృద్ధుల కోసం పనిచేస్తాము. మరి ఫిబ్రవరి 7 తారీఖు నాడు ఏ పిలుపు అయితే ఉందో ఆ పిలుపు ప్రతి గ్రామాల నుంచి వెళ్ళి లక్షల డప్పులు మనము మోగించవలసిన అవసరం ఉంది. ఇది ఎవరికో వ్యతిరేకం కాదు, మా ఆత్మగౌరవం, మా ఐక్యత కోసమే ఈ సభ. మరి ఎస్సీ వర్గీకరణ ఎట్లాగూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మరి గౌరవిస్తూనే మనం అందరం ఒక ఐక్యతగా ఈ రాష్ట్రంలో చాటింపు చేయవలసిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ మరి అన్నగారు మరి సిద్దిపేట పరిసర ప్రాంతంలో మన పొలిట్ బ్యూరో సభ్యులు చాలా మంది పొద్దున్నే మరి అన్నగారికి కలవాలని, డిస్కషన్ పెట్టాలని రాష్ట్ర కమిటీ మరి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఉన్నా, అక్కడ జిల్లా అధ్యక్షులు వాళ్ళందరూ ఉన్నా మరి మనందరం ఇక్కడికి రాగానే మరి ఆయన కూడా ప్రోగ్రాము సిద్దిపేటలో భారీ ఎత్తున కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి టైం తొందరగా లేదు కనుక మనం అందరం కూడా అన్నగారు చెప్పేటువంటి విషయాలు విని మనం ఎక్కడికక్కడ మనం ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని మరి ఫిబ్రవరి 7 తారీఖు నాడు బ్రహ్మాండమైనటువంటి కార్యాచరణ మాదిగలంటే చూడండి వాళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పి ఇప్పటికే అనుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడు ఒక ఐకమత్యంగా మాదిగ ఉపకులాల ప్రజలందరూ కూడా రోడ్డు మీకు వచ్చేసి మరి అందరం కూడా సమితగా ముందుకు సాగవలసిన అవసరం ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న జరగబో లక్షల డప్పుల గుండె చప్పుడు, వేల గొంతుకల ఉద్యమ పాటలు అనే ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం హైదరాబాద్లో జరగబోయే సందర్భంగా ఆ కార్యక్రమంలో ఆ మహోన్నత సాంస్కృతిక ఉద్యమంలో మేము కూడా భాగస్వాములం. ఆ మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డ మీద, వర్గీకరణ జరగాలని చెప్పి కోరుకునే ప్రతి దళిత బిడ్డ మీద ఆ బాధ్యత ఉందని గుర్తెరిగి నా తమ్ముడు రాష్ట్ర నేత పాపయ్య గారి, మేడి పాపయ్య మాదిగ గారి నేతృత్వంలో ఈరోజు నన్ను కలవడం, అన్నా నీ ఎంట మేము ఉన్నాం, ఈ ఉద్యోగంలో మేము భాగస్వాములు, ఖచ్చితంగా ముందుకు నడుస్తాం, మాకున్న శక్తి మేరకు వేలాది డప్పులను మా సొంత శక్తితో కూడా తరలిస్తామని చెప్పి ఇవాళ ముందుకు వచ్చినందుకు నా తమ్ముడు పాపయ్య మాదిగని, అదే సమయంలో నా మాదిగ బిడ్డల్ని, నా ఉద్యమకారులని, నా బుడగ జంగాల ఇతర దళిత కులాల తమ్ముల్ని, చెల్లెల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒకవైపు 30 ఏళ్ల పోరాటాన్ని అడుగడుగున అడ్డుకుంటూ వస్తున్న మాలల్లో రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగిన స్వార్థపరులు సుప్రీంకోర్టు తీర్పును కూడా అమలు కాకుండా అడ్డుకునే కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ జరగకుండానే ఉద్యోగ నియామకాలు చేపట్టే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండబడే వాళ్ళ పలుకుబడితో మన బిడ్డలకు విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కకుండా మాల సామాజిక వర్గ స్వార్థపరులు కుట్రలు చేస్తున్న నేపథ్యంలో ఆ కుట్రలను ఛేదించడానికి, తక్షణమే వర్గీకరణను అమలు చేయించుకోవడానికి, అందుకు జాతిని వర్గీకరణ కోరుకునే శక్తులందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి మన ఆవేదనైనా, మన ఆకాంక్షనైనా, మన సంకల్పాన్నైనా రాష్ట్ర ప్రభుత్వానికే కాదు ఈ ప్రపంచానికి చూపెట్టడం కోసం, వినిపించడం కోసమే
ఫిబ్రవరి 7న లక్షల డబ్బులతో గుండె చప్పులు అనే కార్యక్రమాన్ని, వేల గొంతుకలతో ఉద్యమ పాటలనే ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. నిజంగా ఒకవైపు 30 ఏళ్ళుగా మాకు మా బిడ్డల భవిష్యత్తుకు అడ్డు తగులుతున్న ఆ శక్తులే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు పలుకుబడి ఉండడం వల్ల, వాళ్ళ ఆర్థిక బలంతో, రాజకీయ బలంతో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూడా శాసించే స్థాయిలో వాళ్ళు ఉండడం వల్ల జరగాల్సిన వర్గీకరణ ప్రక్రియ వేగవంతం కాకుండా జాప్యం చేయడానికి అడ్డంకులు కల్పించే శక్తులు కారకులు అవుతున్నారు. దానివల్ల మా బిడ్డలకు ఉన్నత విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోతున్నాయి, స్పష్టంగా అర్థమవుతుంది. మా కళ్ళ ముందే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా మా కళ్ళ ముందే మా బిడ్డలకు దక్కాల్సిన చదువుకునే అవకాశాలు, ఉద్యోగాలు ఆ స్వార్థపరుల కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కొట్టుకెళ్తుంటే దాన్ని మేము మౌనంగా చూస్తూ ఊరుకుంటే అడ్డంకులు కల్పించే వాళ్ళే కాదు, మౌనంగా ఉన్న మేము కూడా దానికి మా బిడ్డల న్యాయం చేయడంలో మేము వెనుకబడ్డట్టుగా భావించవలసి వస్తుంది. ఈ నేపథ్యంలోనే మా బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవడానికే ముందుకు సాగాల్సి వస్తుంది. మరొక వైపు ఎస్సీ వర్గీకరణను 80% జరగనీయమని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును కూడా మేము అంగీకరించమని చెప్పి ఒకవైపు సభలు పెడుతూ ఆ సభా వేదికల మీద వాళ్ళకై వాళ్ళు మేము గొప్ప జాతి అని చెప్పి వాళ్ళకై వాళ్ళు మీసాలు దిగుతున్నారు, తొడలు కొడుతున్నారు, తొక్కిపోతామంటుండ్రు. వర్గీకరణ కోరే వాళ్ళకు మద్దతు లేదు. దళితుల్లో 58 కులాలు, మొత్తం 59 కులాలు ఉంటే మాలల్లో స్వార్థపరులు తప్ప మిగతా 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణ సమర్థిస్తున్నాయి, అన్ని కులాలు వర్గీకరణ సమర్థిస్తున్నాయి, కమిషన్లు సమర్థిస్తున్నాయి, ప్రధానమంత్రులు సమర్థించారు, అదే సభలో సుప్రీంకోర్టు సమర్థించింది. అంటే సమాజం అంతా ఒకవైపు ఉంటే అడ్డంకులు కల్పించే స్వార్థపరులకు పలుకుబడి వల్ల వాళ్ళు ఇంకా అడ్డు తగులుదామని మాట్లాడమే కాకుండా వాళ్ళే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదంతా మాదిగలే కాదు, సమాజం కూడా గమనిస్తున్నది. మేము వాళ్ళు రెచ్చగొట్టినా రెచ్చిపోం. వాళ్ళు రెచ్చగొట్టి ఏదో ఒక శాంతి భద్రత సమస్య క్రియేట్ చేయాలని చెప్పి వేదికల మీద వాళ్ళే తొడలు కొట్టుకుంటూ, వాళ్ళే మీసాలు దువ్వుకుంటూ, వాళ్ళే తొక్కుకుంటూ పోతామంటూ, చివరికి రాళ్లతో కొట్టి చంపమంటూ మాట్లాడడంలో ఉద్దేశం ఏంటంటే శాంతి భద్రత సమస్యను క్రియేట్ చేసి ఈ వర్గీకరణ సమస్యని శాశ్వతంగా పక్కదారి పట్టించాలని ఒక కుట్ర చేస్తున్న సమయంలో మేము 30 ఏళ్ళుగా ఎట్లయితే సహనం కోల్పోలేదో, శాంతియుత పందాన్ని ఎట్లయితే నమ్ముకున్నామో, గాంధీ మార్గంలో అంబేద్కర్ ఆశించిన స్థాయిలో శాంతియుతంగానే మా పోరాటాన్ని కొనసాగిస్తూ ఈ దశకు తీసుకొచ్చాము. ఈ చివరి ఘట్టంలో మా బిడ్డలకు ఫలితాలు అందించే సమయంలో మమ్మల్ని రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము, మమ్మల్ని అనరాని మాటలన్నా మేము తిరిగి అనలేము. ఎందుకంటే మేము ఘర్షణ కోరుకోవట్లేదు, వాళ్ళు ఘర్షణ కోరుకుంటున్నారు. మేము సమస్య పరిష్కారం కోరుకుంటున్నాం. సమస్య పరిష్కారాన్ని ఇచ్చాల్సింది ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకోమని చెప్పి ఒకసారి కోరడం కోసమే మా ఆవేదన లక్షల డప్పుల ద్వారా, దండోర ద్వారా వినిపించడం కోసమే ఫిబ్రవరి 7న ఒక మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం. ప్రపంచంలో మొత్తం అన్ని దేశాల్లో వాయిద్యాలు ఉన్నాయి. ఈ దేశంలో అన్ని కులాల్లో, మెజారిటీ కులాల్లో వాయిద్యాలు ఉన్నాయి. కానీ ఒక సాంస్కృతిక ఉద్యమం ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకత్వంలో మాదిగ బిడ్డలందరూ ఎవరు ఎక్కడున్నా, ఏ సంఘం పేరుతో ఉన్నా మాదిగ బిడ్డలందరూ ఇవాళ ఇందులో భాగస్వాములు అవుతున్నందుకు చాలా గర్వంగా ఉన్నది. నా బుడగజంగంతో పాటు దళిత కులాలన్నీ భాగస్వామి అవుతున్నందుకు గర్వం ఉన్నది. ఇక సమయం లేదు, 10 రోజుల సమయమే ఉన్నది ప్రచారం చేయడానికి. ఇక్కడ ఎక్కడికక్కడిని బాధ్యతలు చేపట్టి ఎక్కడికక్కడ జిల్లాలో, నియోజకవర్గాల్లో, మండలాల్లో ఎవరికి వాళ్ళు సొంత బాధ్యతలు చేపట్టి శక్తి మేరకు 10 డప్పుల్లో అయితే 10 డప్పులు, 100 అయితే 100, 1000 అయితే 1000, 10,000 అయితే 10,000, ఎవరికి ఎంత శక్తి ఉన్నా ఆ శక్తిని రేపు హైదరాబాద్లో ప్రదర్శించి మన జాతి వర్గీకరణ కోరే దళిత కులాల శక్తి ఏంటో, సత్తా ఏంటో ప్రపంచానికి చూపెట్టే విధంగా నా తమ్ములైనా, నా చెల్లెలైనా మీరందరూ ఈ 10 రోజులు కష్టపడి పనిచేయాలని కోరుతూ ముగిస్తున్నాను.